మేడం గత 5 సంవత్సరాల్లో దాదాపు ప్రజలకి ఎంతో చేరువయ్యారు, పథకాలు ఇచ్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోగల కారణం ఏంటి? ఎందుకు ప్రజలు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి బట్టగలదంటారా? పార్టీ ఉంటుందా? జాతీయ పార్టీ ఎవరైనా ఇంటలెక్చువల్స్ కానీ రాజకీయ ప్రబుద్ధులు కానీ ఎవరు సీట్లు ఎన్ని అని ఆలోచించరు, ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉందనేది మాత్రం ఆలోచిస్తారు. 40% ఓటింగ్ పర్సెంట్ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు నామరూపాలు లేకుండా పోతుంది సార్? 3 పార్టీలు ఏకమయ్యి ఒక పార్టీ మీద దండయాత్ర చేస్తే ఎంత చేయాలనుకున్నా మాకు వాళ్ళకి వచ్చిన వేరియేషన్ ఎంత? 10% ఆఫ్ ఓటింగ్ షేరింగ్ అటు వెళ్ళింది. మీరు 3 పార్టీలు కలిసి దొంగ అబద్ధాలు చెప్పి దొంగ నిందలేసుకొని ఎన్నో మాయమాటలు చెప్పి ఆ 10%ని మీరు లాక్కున్నారు. 40% అలాగే ఉంది కదా. 1,30,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నప్పుడు ఎందుకు ఒంటరి అవుతుంది, లేకపోతే ఎందుకు సింగిల్ అయిపోతుంది, లేకపోతే నామరూపాలు లేకుండా పోతుందని మీరు మాట్లాడుకుంటుంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపన అవుతుంది అనేది టీడీపీ వర్గాలు చెప్తారు. రామనాయుడు గాని నారా లోకేష్ గాని పెద్దలంతా ఇదే చెప్తున్నారు. భవిష్యత్తు లేదు, 11కి ఒకటి పోతే ఒకటే మిగులుద్ది. ఆ ఒకటిగానే కదా సార్ ఆయన స్టార్ట్ చేశారు. పోనీ మీరు ఒకటే అన్నారు, ఒకటిగానే స్టార్ట్ చేసి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నటువంటి వ్యక్తికి మళ్ళీ ఆ స్థాయికి రావడం పెద్ద విషయం అయితే ఏం కాదు. గత ప్రభుత్వంలో మీకు 21 వచ్చినప్పుడు మీరు భూస్థాపితం అనుకున్నాం కదా. అసలు ఇవాళ 3 పార్టీలు కలవకపోతే భూస్థాపితం అయ్యే పార్టీ ఎవరనేది రాష్ట్రం మొత్తానికి తెలుసండి, తెలియదేమి కాదు. ఇవాళ రాజకీయ ప్రబుద్ధులు వాళ్ళ స్వలాభాలం కోసం చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయాలి, ఆ పార్టీని అణిచివేయాలి. ఇప్పుడు ఓడిపోయే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి జనం, ఆ బలం ఎలాగుందో మీకు తెలియట్లేదా? సోషల్ మీడియా బలం ఏ విధంగా ఉందో మీకు తెలియట్లేదా? ఎక్కడో ఒక 10% జనాల్ని హోల్డ్ చేసుకున్నారు, అది వాస్తవం. ఇక్కడ ఉన్న లోపాలు అవ్వచ్చు, లేకపోతే చేసింది చెప్పుకోలేకపోవడం అవ్వచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ పక్కన పెడితే ఆ 10% మాత్రం డెఫినెట్ గా ఇవాళ గ్రౌండ్ లెవెల్లో సఫర్ అవుతుంది ఎవరు అని అంటే వాళ్ళే. ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని, ఇది పేదలకి పెత్తందారులకి జరగబోతున్నటువంటి యుద్ధం అని. ఆ రోజు తెలియలేదు వాళ్ళకి, ఇవాళ తెలిసొచ్చింది. జగనన్న విలువ వాళ్ళందరికీ తెలుస్తుంది, వాళ్ళు తెలుసుకున్నారు. డెఫినెట్ గా రాబో రోజులలో నిల్చున్న పార్టీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనేది జనాలకు కూడా అర్థమైపోయింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి, వైసీపీ పార్టీ ఆ 11 కూడా పోయి ఒకటే వస్తారో తెలియదు అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి అంటారా? అంటే దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు త్రిపులార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 60 రోజులు కనుక అసెంబ్లీ సెక్షన్కి హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే ఆ పదవి పోద్దని చెప్తారు. ఈ 11 మంది కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ పులివెందులలో బై ఎలక్షన్లు వస్తాయంట. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు తీమనండి చూద్దామనని. తీమనండి, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది కదా, తీయమనండి, ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు బై ఎలక్షన్ పెడితే ఒక సీట్ కూడా రాదనేది త్రిపులార్ చెప్తారు. బై ఎలక్షన్ ఆయన మాటలు ఆయనే బ్రేక్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఏ పార్టీ నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడని అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. సో ఆయనకి అంబేద్కర్ గారి మీద ఎంత అభిమానం ఉందో మాకు తెలుసు పర్సనల్ గా. ఇవాళ ఆ సీట్లో కూర్చున్నారని అంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మీరు అక్కడ కూర్చుంటున్నారు. ఈ నెల 24 నుంచి కూడా అసెంబ్లీ సెక్షన్ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్తారు. పేర్లు ఎందుకు లేకని చెప్పడం, మేము ఏదన్నా డిబేట్లకు వెళ్తుంటే ఓ పక్క టీడీపీ, ఒక పక్క బీజేపీ, ఓ పక్క జనసేన, యాంకర్ కూడా మమ్మల్నే దాడి చేస్తుంటారు వాళ్ళు. మనకేమో వాళ్ళకేమో 10-15 నిమిషాలు టైం ఇస్తారు. మనం ఏదో మాట్లాడుతుంటే 10 సార్లు నలుగురు అడ్డుపడుతున్నారు. అంటే జనాలకి చెప్పాలి అనుకునేది కూడా వాళ్ళు వెళ్ళనీయకూడదు అనేది వాళ్ళ ఆలోచన విధానం. ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయన డే ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు మేమే వద్దంటున్నాం సార్, మేమే కోరుకుంటున్నాం. మా నాయకుడికి అక్కడికి వెళ్ళి మీరు చేసే వెకిలి చేష్టలకి మేము ఆయన ఇబ్బంది పెట్టడం, జనాల కోసం ఇబ్బంది పడడం మాకు ఇష్టం లేదు. అంటే ప్రజలు మీకు ఓట్లేసింది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో రాష్ట్ర సమస్యలను, ఆయా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలి, అభివృద్ధి చేయాలనేది మీకు ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేసారు. ఇప్పుడు ప్రజల పక్షాన ఎవరు సార్ పోరాడుతుంది? వాయిస్ ఆఫ్ వాయిసెస్ లుగా ఇంత మంది ఎందుకు వచ్చాం సార్? కరెంటు బిల్లుల మీద ఫైట్ చేసింది ఎవరు సార్? వచ్చిన అసలే 8 నెలలైంది సార్. ఓడిపోయిన 2వ నెల నుంచి స్టార్ట్ చేశాం కదా సార్ మేము ప్రజల పక్షాన నిలబడ్డాం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కొన్ని పార్టీలు గతంలో వీళ్ళ పార్టీలు ఎప్పుడు సార్ వచ్చాయి? 3 ఇయర్స్ తర్వాత
ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నిలబెట్టుకోవడానికి క్యాండిడేట్లు లేక మొన్న ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లను లాస్ట్ మినిట్లో నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో ప్రతిపక్షంలో వీళ్ళుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 నెలలకి అందరినీ మొత్తం కమిటీలని మొత్తం ఆయన సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగా బూస్టప్ ఇచ్చుకొని అందరినీ నడిపించుకొని వెళ్ళి కరెంటు బిల్లుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ స్టూడెంట్ విషయంలో కానీ వాళ్ళ ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో కానీ ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతుంటే ఏ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ వెళ్ళలేదో చెప్పండి సార్. ఫీజు రీయింబర్స్మెంట్ పోర్ అనేది ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఎన్డీఏ కూటమి భయపడుతున్నారా లేదంటే దేనివల్ల పోస్ట్ పోన్ అవటం? పోస్ట్ పోన్ వీళ్ళు భయపడిపోయి ప్రతిదానికి ఒక వంక పెట్టుకుంటున్నారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, మేము ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది పార్టీ సైడ్ నుంచి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. ఆ పర్మిషన్ ని రద్దు చేయించింది కూటమి ప్రభుత్వం, మీరు చేయడానికి వీలు లేదని. భయపడుతుంది వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతుంది వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం చూసి భయపడుతుంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎందుకు ఉంటుంది సార్? వర్గీకరణపై వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంటి మేడం? సార్ వర్గీకరణ అనేది అసలు రాష్ట్రాల చేతుల్లో ఉండేటువంటి సమస్య కాదండి. అదే అంటున్నాను సార్, 341 ఆర్టికల్ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంటలెక్చువల్ అయినా ఎవరైనా సరే అసలు 341 ఆర్టికల్ ఏం చెప్తుంది, రాష్ట్రాలకే వర్గీకరణ చేసే అర్హత ఉందా లేదా, అది సుప్రీంకోర్టు పరిధిలో మొన్న ఇచ్చినటువంటిది కూడా పార్లమెంటులో చేయాల్సినటువంటి విషయాన్ని రాష్ట్రాలు మీ ఇష్టం వచ్చినట్టు విభజిస్తాము, మేము డిస్టిక్ వైజులుగా విభజిస్తాము అని అంటే అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని. ఆ పని చేస్తాము అని అంటే మా సంఘం అంతా రెడీగా ఉంటాం, దళితులు అందరం ఊరుకునే ప్రసక్తి అయితే ఏం లేదు. మమ్మల్ని విడదీసి పరిపాలించి రాజ్యాధికారానికి దూరం చేయాలనుకుంటే మీరు రాజ్యాధికారానికి దూరం అయిపోతారని తెలుసుకోవాల్సింది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మీరు జాతీయ పార్టీని వదిలేసేసి రాష్ట్ర ప్రాంతీయ పార్టీ గల కారణం ఏంటి? అదే సార్ చెప్పాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ విద్యలో ఆయన తీసుకొచ్చినటువంటి చేంజెస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ని మీరు గమనిస్తే ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టారు, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు, ఎన్ని పోర్ట్లు కట్టారు, ఇవన్నీ గమనిస్తే నాకని పర్సనల్గా ఏమనిపించిందంటే పాపం ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం రాలేదు. ఏమీ చేయకుండానే అబద్ధాలు ఆడేసి నిందలేసి ఇవాళ కూటమి ప్రభుత్వంలోకి వీళ్ళు వచ్చారు. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడో సమ్వేర్ వెనకబడి ఉండడం మూలన ఆయన ఓడిపోవడం. ఇప్పటికే మీరు గతంలో ఒక జాతీయ స్థాయి పార్టీలో పనిచేసినటువంటి మీరు ఎందుకు సడన్గా ప్రాంతీయ పార్టీలోకి వచ్చారు? బీజేపీ పార్టీ అంటే జాతీయ స్థాయి పార్టీ, అలాంటి జాతీయ పార్టీని వదిలేసి గత ఏడాది నుంచి కూడా వైసీపీ పార్టీకి ఎందుకు వచ్చారు? కారణం ఏంటి? కారణం ఏంటి? అది కారణాలు ఆయన చేసినటువంటి మంచి నిజంగా చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం అవ్వలేదు. ఏంటైనా ఇన్ని పథకాలు ఇస్తున్నారేంటి, లేకపోతే ఇంతమందికి ఇంత డబ్బులు ఇస్తున్నారేంటి, పేదవాళ్ళ మీద ఎంత కన్సర్న్ చూపిస్తున్నారేంటి, ఈయన చేస్తున్నటువంటి కొత్త ప్రభుత్వంలో ఈయన మార్పులు తీసుకొచ్చిన విధి విధానాలు జనరల్గా నాతో పాటు చాలా మందికి అర్థం అవ్వలేదు స్టార్టింగ్లో. బట్ డే బై డే ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కానీ జనాల మీద ఆయనకున్నటువంటి కన్సర్న్ కానీ ఇదంతా నాకు ప్రత్యేకంగా ఈ పార్టీలో నేనైతే ఎంతో మంది రాజకీయ పార్టీలు వచ్చాయి పోయాయి అన్నీ ఒక ఎత్తున పక్కన పెడితే విజయవాడ నడి బొడ్డున మీద అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు.